49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్న తెలంగాణ. ఈ నెల 7న నేతన్నకు భీమా ప్రారంభం. అన్ని ప్రాజెక్టుల్లో కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి. దేశంలో 3వ స్థానంలో నిలిచిన తెలంగాణ. ప్రారంభానికి సిద్ధమైన కమాండ్ కంట్రోల్ సెంటర్. రాష్ట్రంలో నేరాలకు చెక్ పెట్టనున్న పోలీసులు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వీఆర్ఓలకు బాధ్యతలు. లాటరీ పద్ధతిలో జిల్లాలో ఆయా శాఖలకు కేటాయింపు. చికోటి ప్రవీణ్ కు తొలి రోజు సుదీర్ఘంగా విచారించిన ఈడీ ఇవాళ మరోసారి ప్రశ్నించే అవకాశం. పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనని చెప్పిన ప్రధాని మోదీ అన్నంత పని చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. పకోడీలు అమ్ముకోవడం తప్ప దేశ యువతకు ఆయన మరే ఇతర ఉద్యోగ అవకాశాలను కల్పించడం లేదు. మోదీ వల్లవేస్తున్న అచ్చేదింలో యువతకు ఉపాధి అవకాశాలు పెరగకపోగా గతంలో ఉన్న ఉద్యోగాలకే దిక్కులేదని తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి. ఆయన హయాంలో పెరిగింది పకోడీల విక్రేతలు, చౌకీదార్లు, చాయ్ వాలాల సంఖ్య నానాటికి తగ్గిపోతున్నట్లు చెబుతున్నాయి. కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం కొందరు వ్యాపారులు లక్షల కోట్లకు పడగలెత్తుతుంటే ధరల మోత, ఇతర సమస్యలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం గత 10 ఏళ్లలో సంఘటిత రంగంలో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2011-12 నాటికి దేశం మొత్తం శ్రామిక శక్తిలో 24.1% ఉన్న సంఘటిత రంగం వాటా 2021 నాటికి 0.9% క్షీణించి 23.2% పతనమైంది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటూ ఊదరగొడుతున్న మోదీ హయాంలో తయారీ రంగ ఉద్యోగాలు 12.5 నుంచి 11%, మైనింగ్ రంగ ఉద్యోగాలు 0.6% నుంచి 0.3% దిగజారాయి. సంఘటిత రంగంలో ఈసీఎఫ్, ఈఎస్ఐ చందాదారుల సంఖ్య పెరిగినట్లు కేంద్రం గొప్పలు చెప్తున్నా అది చాలా స్వల్పమేనని, అసంఘటిత రంగంలో చాయ్వాలాలు, చౌకీదారులు, పకోడా విక్రేతల సంఖ్య మాత్రమే పెరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు దిగుమతులపై భారీగా పనులు మోపుతున్నామని చెప్తున్న మోదీ హయాంలో దారం కూడా చైనా నుంచే దిగుమతి అవుతుంది. దేశంలో పత్తి దిగుబడి గణనీయంగా ఉన్నప్పటికీ వస్త్రాల తయారీలో మనం బంగ్లాదేశ్ కంటే వెనకబడి ఉండడం గమనార్హం. ఉపాధి కల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కోవిడ్ సంక్షోభం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయి పూర్తిగా కుదేలయ్యాయి. కేంద్రం లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పటికీ అవేవి ఎంఎస్ఎంఈలను ఆదుకున్న దాఖలాలు లేవు. మోదీ సర్కార్ తయారీ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ దిగుమతులు పెంచుకుంటోంది. 2019లో $474 బిలియన్ ఉన్న దేశ దిగుమతులు 2021లో $610 బిలియన్ పెరగడమే ఇందుకు నిదర్శనం. దీంతో ఆ ప్రభావం ఉద్యోగాలపై పడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశంలో స్వాతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసిన కె కేశవరావుతో కమిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తారు. ఈ కమిటీ ఇప్పటికే 2 సార్లు భేటీ అయి స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై చర్చించింది. నివేదికలు, ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 2 వారాల పాటు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. మోదీ సర్కారు దేశభక్తి ప్రవచనాల్లో డొల్లతనాన్ని ఎండగట్టారు మంత్రి కేటీఆర్. బీజేపీ సర్కారుది కేవలం పేరుకే మేక్ ఇన్ ఇండియా, కానీ జాతీయ జెండాలు సైతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారు చేయగలిగే పరిస్థితుల్లో లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలపైన కేటీఆర్ మండిపడ్డారు. విశ్వగురువుగా డాంబికాలు ప్రదర్శించే మోదీ సర్కారుకు 75వ భారతదేశ స్వాతంత్ర సంబరాలు చేస్తామని ముందే తెలియదా అని నిలదీశారు. కనీసం జాతీయ జెండాలను దేశంలో తయారు చేయించాలనే ప్రణాళిక లేకపోవడం బీజేపీ అవగాహన రాహిత్యానికి, దూరదృష్టి లోపానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. జల విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు బొగ్గు ఉత్పత్తి తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తిని ప్రారంభించారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వానాకాలంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తి తగ్గింది. దీంతో థర్మల్ విద్యుత్కు కావాల్సిన బొగ్గుకు కొంత అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు ఆ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకనుగుణంగా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడంతో జల విద్యుత్తును పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9,000 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేది. కానీ స్వరాష్ట్రంలో 2021-22 సంవత్సరానికి 5,655.35 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేసి తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. గత ఏడాది సాధించిన జల విద్యుత్ ఉత్పత్తిని ఈసారి అధిగమించేలా టీఎస్ జెన్కో అధికారులు కృషి చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా విస్తారంగా వర్షాలు కురిసి జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుంది. ఇప్పటికే దాదాపు ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై 31వ తేదీ వరకు 676.17, గత నెల 25వ తేదీ నుండి 31 వరకు 187.58 మిలియన్ యూనిట్ల జల విద్యుత్తును జెన్కో ఉత్పత్తి చేసింది. గత సంవత్సరం కన్నా ఈసారి అధికంగా జల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒక నాగార్జున సాగర్ కు మాత్రం ప్రస్తుతం వరద లేకపోవడం వల్ల జల విద్యుత్ ఉత్పత్తి ఇంకా పెరగలేదన్నారు. అక్టోబర్, నవంబర్లో జలాశయాలకు వచ్చే వరదల మీద జల విద్యుత్ ఉత్పత్తి ఆధారపడి ఉంటుందని తెలిపారు. రెండు 2021-22 సంవత్సరానికి రాష్ట్రంలో 5,655.35 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి అయింది. ఇందులో ప్రియదర్శిని జూరాలలో 335.01, లోయర్ జూరాలలో 369.30, శ్రీశైలం లిఫ్ట్ కెనాల్లో 2,076.21, నాగార్జున సాగర్ మెయిన్ పంప్ హౌస్ లో 2,262.527, సాగర్ లిఫ్ట్ కెనాల్ పవర్ హౌస్ లో 148.32, పులిచింతలలో 315.25, సింగూరులో 17.30, నిజాం సాగర్లో 17.61, పోచంపాడులో 109.84, మినీ హైడల్స్ పెద్దపల్లిలో 2.13 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. జల విద్యుత్ కు తోడుగా రాష్ట్రంలో 4,042 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో 2,146 మిలియన్ యూనిట్స్ మాత్రమే వినియోగించుకుంటున్నామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. జల విద్యుత్ ఉత్పత్తితో వానాకాలం సీజన్లో సంస్థకు దాదాపు 550 కోట్ల రూపాయల ఆదా అవుతుందని చెబుతున్నారు. జల విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర మొదట, కర్ణాటక 2వ స్థానంలో ఉండగా మన తర్వాత ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం వర్షాకాలం సీజన్లో రోజుకు 20 నుంచి 30 మిలియన్ యూనిట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి జెన్కో అధికారులు కృషి చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రాలు 100% సామర్థ్యంతో పనిచేసేలా అధికారులు నిర్విరామంగా కష్టపడుతున్నారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెబుతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అదే మాట. అత్యాధునిక టెక్నాలజీ, దాదాపు 10 లక్షల సీసీ కెమెరాలు, నేరస్తులను గుర్తించే సాంకేతికతతో పటిష్టమైన భద్రతా వ్యవస్థతో ప్రజలకు కమాండ్ కంట్రోల్ రూమ్ సేవలు అందించనుంది. అద్భుతమైన సాంకేతికతతో నేరాల అడ్డుకట్టుగా కీలకంగా మారనున్న ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఈ నెల 4న ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత శాంతి భద్రతలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్ అందుకు తగినట్లుగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశారు. దీనికి తోడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రావడంతో సాంకేతికంగా పోలీసింగ్ కొత్త పుంతలు తొక్కనుంది. అత్యాధునిక టెక్నాలజీతో నేరాలను అరికట్టేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలకం కానుంది. రాష్ట్రంలో ఏ మూల ఏ నేరం జరిగినా వెంటనే పసిగట్టే వ్యవస్థ రూపుదిద్దుకుంది. స్నాచింగ్, దారిదోపిడీ, హత్యలు, దొంగతనాలు ఇలా ఏ నేరమైనా ఏ నేరస్తుడినైనా క్షణాల్లో పసిగట్టి చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. నేరస్తులు పారిపోయే రూట్ తో పాటు ఆ ఏరియా పోలీసులను అలర్ట్ చేసి వారికి అవసరమైన టెక్నికల్ సహకారం కూడా అందించనున్నారు. దీంతో నేరం చేసి ఇతర రాష్ట్రాలకు పారిపోయే నిందితులకు చెక్ పడనుంది. ఇక రాష్ట్రంలోకి అనుమానిత వ్యక్తులు వచ్చినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరనుంది. అనుమానితుడి ఫోటోను డేటాతో అనుసంధానం చేసి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ను బయటకు లాగే సాంకేతికత కమాండ్ కంట్రోల్ రూమ్ సొంతం. అంతేకాకుండా నిందితుడు రాష్ట్రంలో ఏ మూలన తిరుగుతున్నా కృత్రిమ మీద పరిజ్ఞానం ద్వారా సమీపంలోని పోలీసులకు కంప్యూటరే అప్రమత్తం చేసేలా వ్యవస్థను రూపొందించనున్నారు. అనలిటికల్ సాఫ్ట్వేర్ తో కూడిన కెమెరాల్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించనున్నారు. అటు ఆటోమేటిక్ వెహికల్ రికగ్నైజేషన్ సిస్టమ్ తో కూడిన కెమెరాల వల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా తగ్గే అవకాశం ఉంది. సిగ్నల్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరా ఫీడ్ ను నిశితంగా విశ్లేషించి ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు నేరస్తులను ట్రేస్ చేయడం ఈజీ కానుంది. ఒకేసారి 1,00,000 సీసీ కెమెరాల దృశ్యాలు చూపగలిగే సామర్థ్యం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉంది. దాదాపు 100 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారీ వీడియో వాల్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అనుసంధానించనున్నారు. అన్ని కెమెరాల ఫీడ్ ను ప్రత్యేక ఐపీ అడ్రస్ ద్వారా లాగిన్ అయి ఆన్లైన్ ద్వారా ఈ కేంద్రంలో వీక్షించనున్నారు. సీసీ కెమెరాల ఫీడ్ అంతా స్టోర్ చేసేందుకు ఏకంగా 4 అంతస్తుల డేటా సెంటర్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. బెల్జియం, జర్మనీ దేశాల నుంచి భారీ సర్వర్లను దిగుమతి చేసుకుంది. దాదాపు 30 పెటాబైట్ల సామర్థ్యంతో కూడిన సర్వర్లను ఉపయోగిస్తోంది. నేరాల విషయంలోనే కాకుండా ప్రకృతి విపత్తుల్లోనూ సాయం చేసేందుకు సిద్ధమంటోంది కమాండ్ కంట్రోల్ సెంటర్. తుఫాన్లు, వరదల సమయంలో అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకునే కంట్రోల్ రూమ్ లా మారనుంది. వరదలను అనుక్షణం మానిటర్ చేస్తూ ముంపు ప్రాంతాల సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు టెక్నాలజీ ఉపయోగపడనుంది. ప్రకృతి విపత్తు ద్వారా సంభవించే ప్రమాదాలను పసిగడుతూ రెస్క్యూ సిబ్బందిని అలర్ట్ చేయనుంది. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందే చర్యలు తీసుకునే గొప్ప సౌకర్యం అందుబాటులోకి రానుంది. మొత్తానికి బాధిత ప్రజలను కాపాడడంలో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ విశేష సేవలు అందించనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్ ఎయిర్పోర్టు ముందంజలో నిలిచింది. రోజు 50,000 మంది, ఏటా 2 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండటంతో శంషాబాద్ ఎయిర్పోర్టు విస్తరణకు జిఎంఆర్ సంస్థ చర్యలు చేపట్టింది. ఏటా 5 కోట్ల మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో ఒకప్పుడు విమానాశ్రయం అంటే బేగంపేట మాత్రమే. హైదరాబాద్ వచ్చిపోయే వారిలో చాలా మంది ఈ ఎయిర్పోర్టును చూసేందుకు ఆసక్తి చూపేవారు. అప్పట్లో ఈ విమానాశ్రయం నుంచి దాదాపు ప్రతి 4 గంటలకు ఓ విమానం గాల్లోకి ఎగిరేది. రోజు 10ల సంఖ్యలో మాత్రమే తిరిగే విమానాల్లో ప్రయాణికుల సంఖ్య వేలల్లోనే ఉండేది. కానీ శంషాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి సగటున ప్రతి 3.6 నిమిషాలకు 1 చొప్పున రోజు దాదాపు 400 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో నిత్యం దాదాపు 50,000 మంది చొప్పున ఏటా 2 కోట్ల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్ ముందంజలో నిలిచింది. దేశంలోని ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలుపుతున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, చెన్నై తదితర నగరాలకు సులభంగా ప్రయాణించొచ్చు. ఇక్కడి నుంచి దేశంలోని ఏ ప్రాంతానికైనా కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిపోయే ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో శంషాబాద్ విమానాశ్రయాన్ని మరింత విస్తరించి ఏటా 5 కోట్ల మంది రాకపోకలు సాగించేలా వీలు కల్పించేందుకు జిఎంఆర్ సంస్థ చర్యలు చేపడుతోంది. అంతేకాకుండా దాదాపు 8,500 కోట్లతో 1,500 ఎకరాల్లో ఏరో సిటీని నిర్మిస్తోంది.
దీనిలో దేశ విదేశీ ప్రయాణికులు బస చేసేందుకు వీలుగా సర్వీస్ అపార్ట్మెంట్లు, వివిధ ఐటీ సంస్థల కార్యాలయాలు, హోటళ్లు, హాస్పిటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, వినోద కేంద్రాలు, విద్యా సంస్థలుంటాయి. ప్రతి ఏటా 1.20 కోట్ల మంది ప్రయాణాలు సాగించేలా 2008లో ప్రారంభమైన శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 2016-17లో 1.52 కోట్ల మంది రాకపోకలు సాగించారు. 2017-18 నాటికి ఈ సంఖ్య 17% పెరిగి 1.83 కోట్లకు చేరింది. 2018-19లో మొదటి టెర్మినల్ నుంచే రికార్డ్ స్థాయిలో 2.14 కోట్ల మంది ప్రయాణించారు. ఇలా ఏటా ప్రయాణికుల రద్దీతో పాటు సరుకు రవాణా సైతం పెరుగుతోంది. దీంతో ఇప్పుడు ఏటా 5 కోట్ల మంది రాకపోకలు సాగించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయ విస్తరణతో ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ టెర్మినల్ విస్తీర్ణం 3,79,370 చదరపు మీటర్లకు పెరుగుతుంది. ఇందులో 149 చెక్ ఇన్ కౌంటర్లు, 44 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, ATRS తో కూడిన 26 సెక్యూరిటీ స్క్రీనింగ్ వ్యవస్థలుంటాయి. దేశ విదేశీ ప్రయాణికులకు మరిన్ని లాంజ్లు, రీటైల్, ఫుడ్ అండ్ బెవరేజెస్ అవుట్లెట్లు, 44 కాంటాక్ట్ గేట్లు, 28 రిమోట్ డిపాజిటర్ గేట్లు, 9 రిమోట్ అరైవల్ గేట్లు అందుబాటులోకి వస్తాయి. విమానాశ్రయం సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్తగా 4 ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్స్ వేలను, ప్రయాణికులు విమానంలోకి ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా 3 కొత్త ఏరో బ్రిడ్జ్లను అందుబాటులోకి తెచ్చారు. విమానాశ్రయ రంగానికి సంబంధించిన అనేక సాంకేతిక ఆవిష్కరణలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నాంది పలికింది. దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ అండ్ సెంట్రలైజ్డ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్, అత్యాధునిక సమాచార భద్రతా వ్యవస్థలను కలిగి ఉన్న ఈ విమానాశ్రయం దేశ విదేశీ ప్రయాణికులకు పేపర్లెస్ ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్న ఏకైక విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం దేశంలో ఎయిర్ ట్రాఫిక్ పరంగా శంషాబాద్ విమానాశ్రయం 4వ స్థానంలో కొనసాగుతోంది. తొలి 3 స్థానాల్లో వరుసగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాలున్నాయి. కానీ వైశాల్య పరంగా చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ విమానాశ్రయం కంటే పెద్దది. దీంతో ఈ ఎయిర్పోర్టు కేంద్రంగా సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. GMRతో కలిసి ఈ వర్సిటీ ఏర్పాటు చేసేందుకు భారత పరిశ్రమల సమాఖ్య కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఏవియేషన్ స్కూల్ ప్రారంభమైంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ వార్తలు వాస్తవాలు డిస్కషన్ ఉంటుంది. స్టే ట్యూన్డ్.